ఈ వారమంతా మమ్మల్ని క్షేమంగా కాపాడి ప్రభా, మరి యొక్క నూతన దినంలోకి ప్రవేశపెట్టావు. నీకు వందనాలు. ఈ దినాన్ని ప్రభా, బిడ్డల మందరం విశ్వాసులందరూ చేరి నిన్ను స్తుతించేటువంటి మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించావు ప్రభా. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, ఇంతవరకు ప్రార్థనలో నువ్వు ప్రభా, విజ్ఞాపన ప్రార్థనలో తగిన సమయంలో ఉత్తరం ఇస్తూ నాయనా సహాయం చేసినటువంటి దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, ప్రభా, చేరిన ప్రతి ఒక్క బిడ్డని ప్రత్యేకమైనటువంటి దీవెనలతో నింపండి. ఇంకా చేరనైనటువంటి బిడ్డని తోడుకొని రండి ప్రభా. నాయన, ఈ సమయంలో పాటలు పాడి స్తుతించినటువంటి బిడ్డలు బట్టి కూడా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ విధముగా మేమందరం ఒక చిన్న గుంపుగా చేరి దూర దూర ప్రదేశాల్లో ఉన్నప్పటికీ ఏక మనసుతో ఏకభావంతో నిన్ను ప్రార్థించి నిన్ను స్తుతించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, ఇప్పుడు ఉత్కృష్టమైన సమయంలోకి చేరాము. నీ వాక్యం వినబోతున్నాం ప్రభా. వాక్యం వినడానికి మమ్మల్ని సిద్ధపరచండి. మరి ఎవరైతే వాక్యాన్ని చెప్పబోతున్నారో ఆ బిడ్డను కూడా నువ్వు తీసుకుని వచ్చి ఆ బిడ్డ ద్వారా నీ యొక్క విలువైనటువంటి వాక్యాన్ని మాకు వినిపింప చేయమని వేడుకుంటున్నాం నాయన. వింటూ ఉండగా ప్రభా నీ కార్యాన్ని జరిగించండి. దాన్ని మేము అర్థం చేసుకొని దాని నాయన మనసులో పెట్టుకొని దాని ప్రకారం ఎన్నోసార్లు వాక్యం వింటూనే ఉన్నాం కానీ ప్రభా విని విడిచిపెడుతున్నామేమో మమ్మల్ని క్షమించి ప్రభా. వాక్య ప్రకారం జీవిస్తూ వాక్యాన్ని అనేక మందికి చూపిస్తూ ఈ లోకములో ప్రభాని యొక్క మహిమను తెలియజేసేటువంటి జ్ఞానాన్ని మాకు మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరొక్కసారి నీ వాక్యం చెప్పబోతున్న బిడ్డని నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిలువ చాటును మరుగుపరచండి, ఆత్మతో నింపండి, అభిషేకించండి ప్రభా. ఆ బిడ్డకు కావలసినటువంటి ఆరోగ్యము, కావలసినటువంటి జ్ఞానము, ఆత్మీయ నింపుదల అనుగ్రహించమని నాయన ఈ ప్రార్థనని సన్నిధానంలో చేర్చుకునమని ప్రభు యేసునామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ రత్న గ్రేస్ సిస్టర్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ రత్న గ్రేస్ గారు రిసోర్స్ పర్సన్ మరియు ట్రైనర్, క్రైస్తవ వివాహం, బైబుల్ అధ్యయన పద్ధతులు మరియు క్రైస్తవ సిద్ధాంతాలు బోధించడంలో వారు భారం కలిగిన నాయకురాలు. నిబద్ధత గల భార్యగా, ప్రేమను పంచే తల్లి, కోడలు మరియు వదినగా కుటుంబమునకు సేవలు అందించునే సిస్టర్ రత్న గ్రేస్ గారు కాస్త తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాలు చదవడం వారి హాబీ. సిస్టర్ రత్న గ్రేస్ గారు ఆంధ్ర యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా పొందారు మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి బోటనీ ప్రొఫెసర్గా పదవి విరమణ చేశారు. వారి విశిష్ట సేవలకు ఏపీ ప్రభుత్వం మంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. సిస్టర్ రత్న గ్రేస్ గారు యుఎస్ఐ ద్వారా వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువునకు సేవ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం వారు యుఎస్ఐ స్టాఫ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా మరియు స్క్రిప్చర్ ఎంగేజ్మెంట్ సెల్ చైర్పర్సన్గా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. సిస్టర్ గ్రేస్ గారు వారి ప్రియమైన భర్త శ్రీ రంగనాథం అన్నయ్య గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పదవి విరమణ చేశారు. వారి ఇరువురికి 3 వివాహిత పిల్లలు మరియు ఒక మనుమ సంతానం. ప్రస్తుతం వారి నివాసం సుందరమైన సాగర తీరం విశాఖపట్నం. సిస్టర్ గారిని, సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానం బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్. థ్యాంక్ యూ. Am I audible? యా సిస్టర్ గారు, ప్లీజ్. థ్యాంక్ యూ. మీ టైం ఎంతండి ఎగ్జాక్ట్ గా? 5:34 అమ్మగారు. 5:30. ఓకే, థ్యాంక్ యూ. హబక్కూకు పుస్తకాన్ని మనం స్టార్ట్ చేసాము. లాస్ట్ స్టడీలో ఇంట్రడక్షన్ పార్ట్ మనం చూసాము. దేవుని కృపలో మరలా ఈ స్టడీని కంటిన్యూ చేయడానికి దేవుని ఇచ్చిన కృపను బట్టి వందనాలు.
మీ ప్రార్థన గుంపును బట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. ఎంతో ఆసక్తిగా ప్రతి ఉదయము ఎంతో ప్రార్థన చేస్తూ, ప్రభు వైపు చూస్తూ, ప్రభు మాటలు వింటూ, ప్రభు స్వరాన్ని వింటూ, మరి ప్రభు కోసం జీవించాలని, ప్రభువుని ప్రేమించాలని, ప్రభువుని సేవించాలని ఎంతో చక్కగా ఒక చిన్న మందగా చేరి దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా ధ్యానించటానికి ముందుకు వస్తున్న మిమ్మల్ని అందరినీ బట్టి దేవునికి ఎంతో వందనాలు. దేవునికి ఎంతో వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిచర్య చేస్తాడు. వాక్యము దేవునిది, బోధ పరిశుద్ధాత్మ దేవునిది, పరివర్తన వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు చేసేది. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరానికి మెలకుగా ఉందాం. ఒకవేళ ఎవరైనా 2 ఇన్స్ట్రుమెంట్స్ కనెక్ట్ చేస్తే కనుక ఒకటి డిస్కనెక్ట్ చేయండి, ఎందుకంటే నాకు రీసౌండ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో స్టడీ 1లో మనం ఓవరాల్గా హబక్కుకు కాంటెక్స్ట్ నేను చూస్తూ ఉన్నప్పుడు మనం ఏ టైంలో ఎలాంటి సర్కమ్స్టెన్సెస్లో ఎలాంటి పీపుల్ మధ్యలో హబక్కుకు నివసిస్తూ ఈ యొక్క పుస్తకానికి బ్యాక్గ్రౌండ్ మనం చూసాం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూసాం ఆ ఇంట్రడక్టరీ పార్ట్లో. అందులోనే భాగంగా ఈరోజు మన అవుట్లైన్ ఏంటి అని అంటే ఆథర్ అండ్ ఆడియన్స్, థీమ్, అవుట్లైన్ ఆఫ్ ద బుక్ అండ్ ఫస్ట్ చాప్టర్ 1 to 4 వర్సెస్ మనం చదువుతాము. సో చదవక ముందు మనం స్టడీని ప్రారంభించక ముందు 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మరలా ఒకసారి చదువుకుందాం. 1 to 4. ప్రవక్త యొక్క హబక్కుకు నద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడూను జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోచున్నది. May the Spirit of God talk to us, minister to us and bless our time. ఇది లాస్ట్ స్టడీలో మనం చెప్పుకున్నదే, బట్ మళ్ళా ఒక్కసారి మనం చూస్తే కనుక ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏంటంటే కనుక పేట్రియార్క్స్ కాలంలో అన్నమాట. అంటే మన పితరుల తరం అన్నమాట. ఆ పితరుల తరాన్ని మనం చూసినప్పుడు ఆదాము అవ్వలు మొదటి మూల పురుషుడు స్త్రీ దేవుణ్ణి మరి వాళ్ళు దేవుని మాటని ధిక్కరించిన తర్వాత దేవుడు వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళకి వాగ్దానం చేసి అబ్రహాంను ఏర్పరచుకొని అబ్రహాంను పిలిచి ఆ తర్వాత మనం చూస్తాం ఆ తరం పితరుల తరం అనేదన్నమాట. ఆ పితరుల తరంలోనే మనం చూస్తాం ఏంటంటే యోసేపు ఈజిప్టులోకి ఒక బానిసగా వెళ్ళటం, అక్కడ మరి తన సోదరులందరూ రావడం, ఒక బానిస ఆ దేశానికి ఒక ప్రధాని అవడం, అక్కడ
ఎంతో విస్తరించారు. అప్పుడు వాళ్ళు ఆ యొక్క భయంకరమైన ఫరో దాస్యత్వం కింద ఉన్నది మనం చూస్తాం అన్నమాట. అయితే దేవుడు వాళ్ళని ఆ భయంకరమైన ఐగుప్తు దాస్యత్వం నుంచి ఆయన విడిపించి మరి వాగ్దాన దేశానికి తీసుకెళ్లే ముందు వాళ్ళు ఆ విల్డర్నెస్ లో నుంచి ఆ ఆ ఎడారి దానిలో వాళ్ళు జీవనం సాగించారు. వాళ్ళు కనాను దేశాన్ని వచ్చి స్వతంత్రించుకున్న తర్వాత కొంతమంది జడ్జెస్ చూస్తాం. ఆ తర్వాత వాళ్ళు రాజు కావాలని అడిగినప్పుడు దేవుడు ఈ ఇశ్రాయేల్ జనాంగానికి ఒక రాజుని ఇచ్చాడు. సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను, యునైటెడ్ కింగ్డమ్ అని చూసాం. ఆ తర్వాత మరి దావీదుకి మరి దేవుడు చెప్పినట్టుగానే ఆ కింగ్డమ్ అనేది రెండుగా డివైడ్ అయిపోయి 10 గోత్రాలు ఇస్రాయేల్ సామ్రాజ్యంగాను, 2 గోత్రాలు యూదా సామ్రాజ్యం. ఇస్రాయేల్ సామ్రాజ్యం అసీరియన్ చెరకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జూడా మాత్రమే ఉన్నది. ఈ జూడా కూడా ఎంత మాత్రము దేవునికి లోబడకుండా, దేవుని మాట వినకుండా, దేవుణ్ణి గౌరవించకుండా, దేవుడు పదే పదే చెప్పినప్పటికీ కూడా ఎంతో అహంకారంతో వ్యవహరించిన ఈ 2 గోత్రాలని కూడా దేవుడు ఏం చెప్పాడు అని అంటే గనక, మిమ్మల్ని కూడా బబులోను చెరలోనికి తీసుకెళ్తాను. ఆ కాంటెక్స్ట్ లో అన్నమాట. జస్ట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు బాబిలోనియన్ క్యాప్టివిటీ, బబులోను చెర, అది వెళ్ళక ముందు దానిని గురించి ప్రస్తావిస్తూ, బబులోను పతనాన్ని గురించి ప్రస్తావిస్తూ, హబక్కుకు ఆ టైంలో వాళ్ళకి దేవునితో మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన మాటల్ని మరి ప్రజల కోసం రాసి ఉంచినట్టుగా మనం చూస్తాం. సో ఇక్కడ మనం ఉన్నాం, వీఆర్ హియర్ అనేది మనం చూడడానికి మళ్ళీ ఒకసారి మనం దీన్ని చూస్తున్నాము. అండ్ దెన్ మనం చూస్తే గనక ఆథర్ అండ్ ఆడియన్స్ ఆఫ్ ద బుక్ అనేది మనం చూస్తున్నప్పుడు మనం చెప్పుకున్నాం, హబక్కుకుని గురించిన వివరణ మనకు అంత ఎక్కువేమీ లేదు. కానీ పుస్తకాన్ని చదువుతా ఉన్నప్పుడు హబక్కుకు మరి ఏ కాలంలో ప్రవచించాడు, ఏ కాలంలో జీవించాడు, ఏ రాజు కాలంలో ఉన్నాడు అనేది, అతను యొక్క బ్యాక్గ్రౌండ్ మరి ఒక లేవి గోత్రానికి చెందినవాడని, తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని, ఒక ప్రాఫెట్ అని మనం చూస్తామన్నమాట. అందుకే చాలా వరకు టెంపుల్ వర్డ్స్ మనకి ఈ బుక్ లో ఎక్కువ కనబడతాయి అన్నమాట. దేవాలయానికి సంబంధించినవి మాటలు ఎక్కువ మనకి ఇక్కడ కనపడతాయి అన్నమాట. సో చాలా ఎక్కువ మనం లాస్ట్ స్టడీలో చూసాము. ఏం చూసాం, వాట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ ఆథర్ ఇన్ ద లాస్ట్ స్టడీ అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కనుక, కాంటెంపరీ ఆఫ్ జెరెమియా అని మనం చూసాం అన్నమాట. ఓకే. అండ్ ఈ ప్రవక్తను గురించి మనం చూసేటప్పుడు హీఈస్ అన్ అన్యూజువల్ ప్రాఫిట్. అసలు ప్రవక్త అని ఎవరిని అంటాము అని అంటే గనక, దేవుని దగ్గర నుంచి సందేశాన్ని దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడేవాడు ప్రవక్త, ప్రాఫిట్. హీ టాక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ అండ్ బ్రింగ్స్ ద మెసేజ్ ఫ్రమ్ గాడ్ టు గాడ్స్ పీపుల్ అనేది మనం చూస్తాం. కానీ ఈయన మనం చూస్తే గనక, అన్లైక్ ది అదర్ ప్రాఫిట్స్, ఈయన ఏం చేస్తాడు అని అంటే గనక, హీ టాక్స్ టు గాడ్. హీ టాక్స్ టు గాడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ పీపుల్. ప్రజల పక్షంగా దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తామన్నమాట. సో వీఆర్ గివెన్ ప్రొఫౌండ్ ఇన్సైట్ ఇన్ టు ద ప్రేయర్ లైఫ్ ఆఫ్ ప్రాఫిట్. అంటే దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన అని మనకు తెలుసు కాబట్టి, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని మనకు తెలుసు కాబట్టి, ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ పుస్తకం హబక్కుకు యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి మాట్లాడుతుంది అనమాట. ప్రొఫౌండ్ ఇన్సైట్ ఇన్ టు ద ప్రేయర్ లైఫ్ అండ్ హిస్ ప్రేయర్. ఒక 1 to 4 వర్సెస్ మనం చూస్తే కనుక ఇట్స్ జస్ట్ లైక్ ఎ ప్రేయర్ అనమాట. అంటే ఒక రకంగా ఇట్స్
అన్ ఇంటరాగేటివ్ ప్రేయర్ అని కూడా అనొచ్చు అనమాట. ప్రార్థనలో ప్రశ్నిస్తున్నాడు దేవుడిని అనేది మనం చూస్తాం అనమాట. ఇన్ ద ప్రాసెస్ ఆ ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు, ఆ ప్రార్థనా అంశాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు, ఆ ప్రార్థనా శైలిని మనం చూస్తా ఉన్నప్పుడు మనకి ఏం కనపడుతుంది అని అంటే గనక ప్రవక్తకి దేవునికి మధ్య ఉన్న ఆ సంబంధం, ఆ రిలేషన్షిప్ విత్ గాడ్. అండ్ ఇట్స్ a private talk with God, but it has become public. ఎందుకంటే ఈ రోజుకి కూడా మనకి హబక్కూకుకి దేవునికి మధ్య జరిగిన సంభాషణ, హబక్కూకు దేవునితో మా మాట్లాడిన మాటలు అనేవి ఒక పుస్తక రూపంలో ఇట్ హ్యాస్ బికమ్ పబ్లిక్ అన్నమాట అనేది మనకి కనబడతా ఉంది. సో ఈ బుక్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకుంటాము అని అంటే గనక ప్రేయర్ లైఫ్ ఆఫ్ హబక్కూక్ కూడా మనం బాగా నేర్చుకోవడానికి ఈ యొక్క పుస్తకం ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఎ మూవింగ్ అండ్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. తన ప్రార్థన అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు తన సంభాషణ దేవునితో మొదలుపెట్టి తను దేవుణ్ణి ఏం అడిగాడు అనే దాని నుంచి మనం ఆ పుస్తకం చివరికి వచ్చే టైంకి దేవుని దగ్గరలో ఏ రకంగా దేవుని ప్రార్థనలోనే ప్రస్తుతిస్తూ ఆ పుస్తకాన్ని ఎలాగ కంప్లీట్ చేశాడు అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో unlike the rest of the minor prophets who addressed Judah and Israel and other Gentile nations around them, Habakkuk's audience was God. హబక్కూకుకి మరి నిజంగా ఎవరు తన మాటలు వింటున్నారు అని అంటే గాడ్ హిమ్సెల్ఫ్ అనేది మనం చూస్తామన్నమాట. సో ఒక ప్రైవేట్ రూమ్లోకి వెళ్ళి ప్రైవేట్గా తను రెజల్ అవటం అనమాట. అండ్ క్లింగింగ్ ఆన్ టు గాడ్ అనేది మనం చూస్తామన్నమాట. హబక్కూకు దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడాల్సిన హబక్కూకు ప్రజల తరపున దేవునితో మాట్లాడాడు. ఎందుకని అంటే చరిత్రలో దేవుని ప్రజలు జీవిత శైలిని డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. దేవునిని ఎరిగిన వాళ్ళు, దేవుణ్ణి తెలిసిన వాళ్ళు, దేవుని కార్యాలు తెలిసిన వాళ్ళు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కలిగిన వాళ్ళు, ధర్మంగా జీవించాల్సిన వాళ్ళు అధర్మంగా జీవిస్తా ఉంటే అసలు అది చూడలేకపోయాడు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం దేవుని దగ్గరకు వచ్చి అడిగినప్పుడు దేవుడు ఎలాగ వాళ్ళ పట్ల వ్యవహరించబోతున్నాడు, ఆ దేవుని కార్యాలని దేవుడు చెప్తా ఉంటే అసలు ఇంకా దాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో తర్జన పడినట్టుగా మనం చూస్తామన్నమాట. ముఖ్యంగా అది మనం తర్వాత చూస్తాము స్టడీలో. దేవుడు న్యాయం ఎక్కడ అని దేవుని ప్రశ్నించినప్పుడు దేవుడు ఏమన్నాడంటే నేను న్యాయం చేస్తాను. ఎలా చేస్తానంటే న్యాయం, యూదా దేశాన్ని నేను డిసిప్లిన్ చేస్తాను, యూదా దేశాన్ని నేను చెరలోనికి పంపిస్తాను. వాళ్ళని డిసిప్లిన్ చేయడానికి, వాళ్ళని చెరలోనికి తీసుకుని వెళ్ళడానికి నేను ఎవరిని తీసుకొస్తున్నాను అని అంటే గనక కల్దీయులను తీసుకొస్తున్నాను అని అన్నాడు అనమాట. దాంతో అసలు ఇంకా హబక్కూకు తట్టుకోలేకపోయాడు అనమాట. తట్టుకోలేక మళ్ళా ప్రశ్నించాడు, ఏంటి దేవా నువ్వెలా అలాంటి న్యాయం ఎలా చేస్తావు అని అడిగినప్పుడు దేవుడు ఏమని జవాబు చెప్పాడంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అని 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. సో ఈ రకంగా ఈ పుస్తకం ఒక స్టైల్ ఏంటి అని అంటే కనుక ఇట్స్ ఎ కాన్వర్సేషన్ బిట్వీన్ హబక్కూక్ అండ్ గాడ్. దేవునికి హబక్కూకు ప్రవక్తకి మధ్య జరిగిన సంభాషణ అనేది మనం చూస్తాం అన్నమాట. అండ్ ఒక రకంగా చెప్పాలి అని అంటే కనుక ఇట్ ఈకోస్ ఆఫ్ యోబు కూడా మరి ఎంతో దేవుణ్ణి ప్రశ్నించాడు, దేవునితో మాట్లాడాడు.
అది తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాడు. వేరస్ హబక్కుకు ఒక నేషనల్ క్రైసిస్ గురించి దేవునితో మాట్లాడినట్టుగా మనం చూస్తామన్నమాట. సో హబక్కు ప్లీడ్స్ విత్ గాడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జూడా అనేది మనం చూస్తాం. ఎంతో దేవునితో మరి మొర్ర పెట్టుకున్నట్టుగా మనం చూస్తామన్నమాట. సో ఈ బుక్ అవుట్లైన్ మనం చూస్తే కనుక ఈ అవుట్లైన్ ఎవరిది అని అంటే వాన్ వెస్బీ గారిది. వాన్ వెస్బీ గారు ఏమన్నారు అని అంటే చాప్టర్ 1ని ద ప్రాఫిట్ వండరింగ్ అండ్ వరీయింగ్ అన్నారు. వండరింగ్ అండ్ వరీయింగ్, విస్మయము, విచారం. ఎందుకు అని అంటే 2 to 11 వర్సెస్లో గాడ్ ఈజ్ ఇండిఫరెంట్, దేవుడికి ఏం పట్టట్లేదు అనుకుంటున్నాడు. అండ్ గాడ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. అసలు ఆ దేవుని యొక్క స్వభావానికి ఇక్కడ జరుగుతున్న దానికి దేవుడు వ్యవహరించేదానికి అసలు ఏమాత్రము పొంతం లేదనమాట అని అని హబక్కుకు రాసినట్టుగా మనం చూస్తాం. అండ్ దెన్ సెకండ్ చాప్టర్ ఏమన్నారంటే ఇంకా ప్రశ్నలన్నీ అయిపోయాయి, ఎగ్జాస్ట్ అయిపోయాయి అనమాట. ఎగ్జాస్ట్ అయిపోయి ఆ ప్రశ్నలకి దేవుడు ఏం జవాబిస్తాడో అని దేవుని దగ్గరే ఐ విల్ వాచ్ అండ్ వెయిట్ అన్నాడు అనమాట. ప్రాఫిట్ ఈస్ వాచింగ్ అండ్ వెయిటింగ్ సెకండ్ చాప్టర్లో మనం చూస్తాం. అండ్ థర్డ్ చాప్టర్కి వచ్చే టైంకి ప్రాఫిట్ ఈస్ వర్షిపింగ్ అండ్ విట్నెసింగ్. ఒక రకంగా చెప్పాలి అని అంటే గనక వరీ టు వర్షిప్ అన్నారనమాట. ఇట్ ఈస్ అ జర్నీ ఫ్రమ్ వరీ టు వర్షిప్, అ జర్నీ ఫ్రమ్ వరీ టు వర్షిప్. విచారం నుంచి లేదా ఆవేదన నుంచి ఆరాధనకు ఎలాగ హబక్కుకు జర్నీ చేశాం అనేది ఈ బుక్ 3 చాప్టర్స్లో మనం చూస్తాం. అండ్ అనదర్ అవుట్లైన్ ఎలా చూడొచ్చు అని అంటే కనుక చాప్టర్ 1 ఏంటి అని అంటే లుకింగ్ అరౌండ్ అండ్ వరీయింగ్. చుట్టూ చూసి ఎంతో విచారం, ఎంతో వేదన, ఎంతో ఆవేదన, ఎంతో ఆక్రందన చూస్తాం చుట్టూ పరిస్థితులు చూస్తున్నప్పుడు. చాప్టర్ 1. చాప్టర్ 2 లుకింగ్ అప్ అండ్ లిజనింగ్. అక్కడితో ఆగిపోకుండా, లుకింగ్ అరౌండ్తో ఆగిపోకుండా లుకింగ్ అప్ అండ్ లిజనింగ్. దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుడు ఏం చెప్తాడో వింటాను. ఆఫ్టర్ లిజనింగ్ టు గాడ్ అసలు ఒక పారాడైమ్ షిఫ్ట్ అనమాట. లుకింగ్ అహెడ్ అండ్ బిలీవింగ్, లుకింగ్ అహెడ్ అండ్ బిలీవింగ్. ముందుకు భవిష్యత్తులోకి చూడడం, దేవుని నమ్మటం అనేది మనం చూస్తాం. ఇంకా చూడాలి అని అంటే లుకింగ్ అహెడ్ అండ్ లీనింగ్ ఆన్ గాడ్ ఇన్ ఫెయిత్, లీనింగ్ ఆన్ గాడ్ ఇన్ ఫెయిత్. ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే ఫియర్ టు ఫెయిత్, ఆ జర్నీ అనేది మనం చూస్తామన్నమాట. వరీ టు వర్షిప్, ఫియర్ టు ఫెయిత్, బర్డెన్ టు బ్లెస్సింగ్ అనేది. సంశయం నుండి స్తుతి గీతానికి ఒక జర్నీ, సంశయం నుండి స్తుతి గీతానికి. ఆ మధ్యలో సంశయం నుండి స్తుతి గీతానికి చేసే ఈ యాత్రలో దేవుని దగ్గర నుంచి వచ్చిన సమాధానం, వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. అందుకే NIV స్టడీ బైబిల్లో మనం చూస్తే కనుక హెడ్డింగ్ బుక్కి ట్రస్టింగ్ గాడ్ ఇన్ ట్రబుల్డ్ టైమ్స్ అని ఇచ్చారు. ట్రస్టింగ్ గాడ్ ఇన్ ట్రబుల్డ్ టైమ్స్. ఐ డూ నాట్ నో దిస్ మార్నింగ్ ఎలాంటి ట్రబుల్స్తో ఈ ప్రేయర్ గ్రూప్కి జాయిన్ అయ్యామో నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎలాంటి సంశయాలతో వచ్చామో, ఎలాంటి విచారం, ఎలాంటి ఆవేదన, ఎలాంటి ఆక్రందనతో ఈ స్టడీకి, ఈ ప్రేయర్ టైంకి జాయిన్ అయ్యారో మీరు నాకు తెలియదు. ఎవ్రీబడి హ్యాస్ ఎన్ యూనిక్ సిట్యుయేషన్. కానీ ఈ పుస్తకం చదువుతూ ఉంటుండగా దేవుడు మనల్ని కూడా మన విచారాల నుంచి, మన ఆవేదనల నుంచి, మన సంశయాల నుంచి స్తుతి గీతానికి తీసుకెళ్తాడు అని మనం నమ్ముదాం. మన దేవుని దగ్గరకు వచ్చి మనం మాటలు వింటున్నాం కాబట్టి మనం నమ్ముదాం.
What is that bothering? What is that one thing that you are crushed with? I do not know, but God knows. హబక్కూక్ లాగా ఆ సంశయాలన్నిటినీ టేక్ టు గాడ్ ఇన్ ప్రేయర్. టేక్ టు గాడ్ ఇన్ ప్రేయర్. ఆ దేవుని దగ్గరికి మన ఆవేదనలన్నిటినీ తీసుకెళ్లి కుమ్మరించవచ్చు. హబక్కూక్ లాగా మనం కుమ్మరించవచ్చు. ఈ పుస్తకానికి కీవర్స్, కీలక వచనం ఏంటి అని అంటే గనక చాప్టర్ 2:4. ఎవరైనా చదువుతారండి? చాప్టర్ 2:4 చదువుతారు ఎవరన్నా? వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆమె అమ్మా, థ్యాంక్ యూ. 2 groups ఆఫ్ పీపుల్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. ఈ మాటలు దేవుడు ప్రవక్తతో మాట్లాడి కదా. బిహోల్డ్ అంటున్నాడు. బిహోల్డ్. ఆ బిహోల్డ్ అనే మాట తెలుగు వెర్షన్లో ఉందా? ఉందా అమ్మా? ముందు కానీ తర్వాత కానీ? అయితే మేడం బిహోల్డ్ అంటే చూడమంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? బిహోల్డ్, చూడు అంటున్నాడు. ఏం చూడమంటున్నాడు అంటే దేవుడు చెప్తున్నాడు ప్రవక్తకి ఈ వచనం. ఇందులో 2 groups ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా. ఎవరాళ్ళు? వర్స్ 4లో 2 groups ఉన్నారు. ఎవరు వాళ్ళు? అతిశయించే వాళ్ళు నీతిమంతులు. అతిశయించే వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని దేవుడు స్పెసిఫై చేశాడు. ఎలాంటి వాళ్ళు? యథార్థత లేనివారు. ఎలా? యథార్థత లేని వాళ్ళు, యథార్థపరులు కాదు వాళ్ళు. దే ఆర్ నాట్ రైట్ విత్ హిమ్. హిస్ సోల్ ఈజ్ నాట్ రైట్ విత్ ఇన్ హిమ్. నాట్ రైచియస్ అంటున్నాడు. యథార్థపరులు కాదు, కానీ తమలో తాము అతిశయపడతారు. ప్రౌడ్. ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్ అని మనకు బాగా తెలుసు కదండి. పతనానికి ముందు గర్వం నడుస్తుంది. అతిశయం, గర్వం. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు? యథార్థపరులు కాదు అని అంట. వారు అని అంటున్నాడు. అయితే ఆ కాంట్రాస్ట్ చూడండి. రెండో గ్రూప్ ఎవరు? నీతిమంతుడు. నీతిమంతుడు అన్నమాట. నీతిమంతుడు మరి ఎలా బ్రతుకుతాడు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బతుకుతాడు. విశ్వాసం. Righteous will live by faith. Just shall live by faith. The just shall live by faith. Righteous will live by faith. విశ్వాస మూలంగా, not by sight, but by faith. Not by sight. చుట్టూ చూస్తా ఉంటే ఎంతో అవినీతి, ఎంతో అక్రమం, ఎంతో హింస, ఎంతో బలాత్కారం చుట్టూ చూస్తా ఉంటాయి అన్నమాట. సైట్. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అనే ఇది కీ వర్స్ ఈ పుస్తకానికి అనమాట. ఈ కీ వర్స్ ను మనం చూస్తా ఉంటే ఇది 3 times న్యూ టెస్టిమెంట్ లో రిపీట్ చేసినట్టుగా ఆర్ కోట్ చేసినట్టుగా మనం చూస్తాం. కోట్ అంటే ఇట్ ఈస్ వర్బాటం అన్నమాట. జస్ట్ లైక్ దట్ కోట్ చేసినట్టుగా మనం రోమన్స్ 1:17 చూస్తాం, గల్తీ పత్రిక 3:11 చూస్తాం, హెబ్రీ పత్రిక 10
38లో కూడా చూస్తాం. అయితే విత్ ఎ డిఫరెంట్ ఎంఫసిస్ ఇన్ ఈచ్ బుక్. ఇది మనం సెకండ్ చాప్టర్కి వెళ్ళినప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. బట్ ఫర్ నౌ ఇది కీవర్డ్స్, ఈ కీలక వచనం కాబట్టి ఈ కీలక వచనంలో నుంచే తప్పకుండా దేవుడు ఏం చెప్తున్నాడు హబక్కుకుతో చూడాలి కాబట్టి ఇక్కడ చూస్తున్నాం అనమాట. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. యథార్థపరులు కాని వాళ్ళు తమలో తాము అతిశయపడతారు, కానీ నీతిమంతుడు దేవునిలో విశ్వాసం, దేవునిలో ఉన్న విశ్వాసం ద్వారా బ్రతుకుతాడు అనేది మనం చూస్తాం అనమాట. దట్స్ ద కీవర్డ్స్. అసలు ఈ కీవర్డ్స్ నే బేస్ చేసుకొని డాక్ట్రిన్ ఆఫ్ జస్టిఫికేషన్ ని మార్టిన్ లూథర్ గారు తీసుకొచ్చారనమాట. ఈ మార్టిన్ లూథర్ గారు తన దేవుణ్ణి జస్ట్ లివ్ బై ఫెయిత్ అన్న వచనంతో క్యాప్టివేట్ అవ్వక ముందు వాళ్ళ ప్రాక్టీస్ ఏంటి అని అంటే కనుక స్కాంటా అని ఒకటి ఉన్నది. మీరు కావాలంటే గూగుల్లో చదువుకోండి. నేను దాని గురించిన వివరం అంతా ఇప్పుడు చెప్పట్లేదు. బట్ స్కాంటా అనేవి ఒక 28 స్టెప్స్ ఉంటాయి. అవి ఎక్కుతారనమాట. ఈ రోమన్ క్యాథలిక్ ప్రాక్టీస్, ఇది కెథాలిసిజంలో ప్రాక్టీస్ అనమాట. ఈ ప్రాక్టీస్లో ఇవన్నీ ఎక్కటం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే కనుక పాపాలకి పరిష్కారం వస్తుంది అనేది ఒక బిలీఫ్, ఒక ప్రాక్టీస్ అనేది మనం చూస్తామన్నమాట. సో ఈ రకంగా చూసేటప్పుడు మనం ఇక్కడ చూడండి ఎలా ఎక్కుతారు. మీకు కనబడుతుందమ్మా పిక్చర్? ఇలాగ ఎక్కుతారంట. దిస్ ఇస్ ద ప్రాక్టీస్. ఈవెన్ స్టిల్ టుడే పీపుల్ ఆర్ డూయింగ్ దట్ అంట. అలా ఎక్కుతున్నప్పుడు మార్టిన్ లూథర్ గారు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యూస్డ్ దిస్ ప్యాసేజ్. ఏ ప్యాసేజ్? హీబ్రూ హబక్కుకు 2:4 టు పియర్స్ దిస్ బర్డెన్ మాంక్స్ హార్ట్ ఆఫ్ స్టోన్ అండ్ సెట్ ఇన్ మోషన్ ద రెఫర్మేషన్. ఆ రెఫర్మేషన్ రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మార్టిన్ లూథర్ గారి హృదయంలో పనిచేసిన వాక్య భాగం ఇది. ఎందుకంటే మార్టిన్ లూథర్ గారు ఈ రోమ్కి వచ్చి ఈ రోమ్లో ఈ మెట్లెక్కి అక్కడ కొంతకాలం ఉన్నప్పుడు అక్కడున్న మరి క్యాథలిక్ హైరార్కీలో జరుగుతున్న ఆ అక్రమాన్ని లేకదంటే ఆ యొక్క పరిస్థితి అంతా చూసినప్పుడు చాలా ఆయన ఏమాత్రము కూడా అసలు పరిశుద్ధత లేనితనం, నీతి లేనితనం అదంతటినీ చూస్తున్నప్పుడు దేవుని మాటలకిను మరి అక్కడ జరుగుతున్న వాళ్ళ జీవిత విధానానికి ఏమాత్రము కూడా ఆయన రికన్సైల్ అవ్వలేకపోయారు. ఎంతో హృదయంలో నొచ్చుకున్నప్పుడు దేవుడు ఈ మాటల ద్వారా మాట్లాడినప్పుడు అప్పుడు మార్టిన్ లూథర్ గారు బయటకు వచ్చేసి రిఫర్మేషన్ తీసుకొని వచ్చి జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అని రాస్తూ సోలా ఫెయిత్ అని, ఫెయిత్ అలోన్, ఫెయిత్ అలోన్, ఇయేమీ కాదు, బట్ పీపుల్ ఆర్ స్టిల్ డూయింగ్ దీస్ థింగ్స్. అంటే దేవుని వాక్యం తెలిసిన వాళ్ళే, దేవుని మాటలు కలిగిన వాళ్ళే దేవుని మాటలలో నుంచే దేవుణ్ణి నమ్ముకోకుండా ఇలాంటి మెట్లెక్కే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే మరి మన చుట్టూ చాలా మంది చాలా రకాలుగా పాపానికి పరిహారం పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు మనం కూడా మరి అలాంటి వాళ్ళని చూసి కదిలిపోవాలా, కదిలిపోవద్దా? దేవుని సన్నిధిలో వాళ్ళ కోసం మొరపెట్టాలా, మొరపెట్టొద్దా? క్రైస్తవులు, ద సో కాల్డ్ క్రిస్టియన్సే ఇలాంటివి చేస్తా ఉన్నప్పుడు అండ్ నాన్ క్రిస్టియన్స్ కూడా అలాంటివి చేస్తా ఉన్నప్పుడు డిఫరెన్స్ లేదు బాబు. అవును. కాబట్టి మనం అందరి కోసం దేవుని దగ్గరికి మరి మార్టిన్ లూథర్ గారు ఎలా అయితే బయటకు వచ్చి
గాస్పుల్ని తీసుకొని వచ్చి సోలా క్రైస్ట్, సోలా ఫెయిత్, సోలా స్క్రిప్చర్ అని ఎలాగైతే ఆయన మరి లోకానికి చాటారో మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకి చాటాల్సిన అవసరం అన్నమాట. అంత గొప్ప పుస్తకం ఈ పుస్తకం, మనం చదువుతున్న పుస్తకం. ద వర్స్ వాజ్ ద హార్ట్ ఆఫ్ గాడ్స్ ఆన్సర్ టు ద ప్రాఫిట్స్ క్వశ్చన్స్ అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ జస్టిఫికేషన్ బై ఫెయిత్ అనేది ఇంత గొప్ప వచనం కలిగిన పుస్తకాన్ని మనం చూస్తున్నాం. కమింగ్ బ్యాక్ టు ఫస్ట్ చాప్టర్ మనం చూసేటప్పుడు 1 to 17 verses, ఇట్స్ ఎ డైలాగ్ విత్ గాడ్ అండ్ టైమ్లెస్ క్వశ్చన్స్. ఆ టైమ్లెస్ క్వశ్చన్స్ లో ఫస్ట్ ఏం అడిగాడంటే గనక, వై డూ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్? మీకు ఎప్పుడన్నా అనిపించిందా అండి, మంచోళ్ళకి ఎందుకు చెడు జరుగుతుంది? వై డూ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్? చూస్తున్నామా అలాగ మనం మన చుట్టూ? దినం చూస్తున్నాం, ప్రతి దినం ఈ దినం చూస్తున్నాం, ప్రతి దినం మన చుట్టూ. అది కేవలం బయట సమాజంలోనే జరుగుతుందా, లేకపోతే దేవుని సంఘంలో కూడా జరుగుతుందా? సంఘములో ఎక్కువ జరుగుతుంది. సంఘంలో జరుగుతా ఉంది. సమాజం అంటే వాళ్ళకి కట్టు లేదు, వాడికి దేవుడు తెలియదు. కానీ దేవుడు తెలిసిన సంఘంలోనే, దేవుడు తెలిసిన సహవాసంలోనే, క్రమం దేవుడు లేనందున తెలుసుకున్న కుటుంబంలోనే బ్యాడ్ క్రమం థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్ కదండి. అవునమ్మా, అవును. వై అని అడుగుతున్నాడు అనమాట చూస్తా ఉన్నప్పుడు. అండ్ దెన్ హౌ లాంగ్, ఎంతకాలం, ఎంతకాలం అని అడుగుతా ఉన్నాడు. మార్పు వై, లేనంత వరకు. వై, ఎందుకని, ఎందుకు దేవా నాకు ఆన్సర్ చెప్పవా? చాలాసార్లు తట్టుకోలేనప్పుడు, తట్టుకోలేని సంగతులు జరుగుతూ ఉన్నప్పుడు, దేవా ఏంటి దేవా, ఎందుకు దేవా, మూలుగుతుందే హృదయం, మూలుగుతుంది. అలాగే హబక్కుకు హృదయం దేవుని దగ్గర మూలుగుతా ఉంది. వై బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్? హౌ లాంగ్, ఎంతకాలం దేవా, ఐ హ్యావ్ మై లిమిట్స్. ఇంక నాకు ఓపిక లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నాను. హౌ లాంగ్ విల్ యూ నాట్ యాక్ట్? అదనమాట అడుగుతున్నాడు. అడిగినప్పుడు దేవుడు అన్నప్పుడు నేను యాక్ట్ చేస్తాను అని అన్నాడు. అంటే ఇంకా భయం వేసేస్తుంది. భయం వేసి 13వ వచనంలో మళ్ళా అడిగాడు, అదెలాగ ప్రభువా, నువ్వు అదెలా చేస్తావు నువ్వు అని ప్రశ్నించినట్టుగా చాప్టర్ 1లో మనం ఈ ప్రశ్నలన్నీ మనం చూస్తామన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలని అంటే గనక 1 to 5 యు ఆర్ డూయింగ్ నథింగ్ అన్నాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్, యు ఆర్ డూయింగ్ నథింగ్ అన్నాడు. అందులో మనం చూస్తామన్నమాట. వర్స్ 1లోకి వచ్చినప్పుడు మనం చూస్తే గనక దర్శన నీతిగా వచ్చిన దేవోక్తి, దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలు. దేవోక్తి అంటే దేవుని మాటలు. ఓరకిల్ అని అంటారు. ఓరకిల్ ఆర్ బర్డెన్, ద బర్డెన్ విచ్ హబకుక్ ద ప్రాఫెట్ సా. చూస్తా ఉన్న విషయాలన్నిటినీ ఉన్నప్పుడు ఇట్స్ ఎ బర్డెన్ ఆన్ ద హార్ట్ ఆఫ్ ప్రాఫెట్. ఆ హీబ్రూ వర్డ్ ఏంటంటే మాసా, ట్రాన్స్లేటెడ్ oracle or burden, has the literal meaning of something that has been lifted up and is being carried. ఆ భారం, ఆ బరువు, చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తా ఉన్నప్పుడు ఆ బరువు, ఆ భారం, ఆ వెయిట్ అదంతా మోసుకొని క్యారీ చేసి దేవుని దగ్గరకు వచ్చి అన్లోడ్ చేస్తున్నాడు. Habakkuk's message was indeed a heavy one to carry and to convey. అది ఎంతో బరువుతో కూడింది. ఇట్ possesses a burdensome dimension from start to finish. చివరి వరకు కూడా ఆ భారం, ఆ బర్డెన్
అనేది మనం చూస్తాం. బై యూజింగ్ దిస్ పర్టిక్యులర్ వర్డ్, ద ప్రాఫిట్ ఎంఫసైజెస్ దట్ దిస్ ఈజ్ నాట్ ఎ మెసేజ్ దట్ హీ హాస్ డ్రీమ్డ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. దేవుడు ఇలాంటి జవాబు చెప్తాడని అనుకోలేదు అనమాట. ఇన్ ఎ వెరీ రియల్ సెన్స్ హీ నీదర్ లుక్డ్ అప్ ఫర్ ఇట్ నార్ లైక్స్ ఇట్. తనకి నచ్చిన జవాబు కాదు. చాలాసార్లు దేవుడు మాట్లాడేది మాటలు మనకి కొంచెం మనకు అసలు అర్థం కావు. మనం అనుకున్న రీతిలో దేవుడు మాట్లాడు, మనం అనుకున్న రీతిలో దేవుడు పనిచేయడు. కానీ జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కసారి ఎలాగ చేస్తాడు అని అంటే కనుక, ఈ అమెరికన్స్ ఆడతారు ఒక ఆట, ఫుట్బాల్ ఆడతారు. ఫుట్బాల్ గేమ్ లో మనం రగ్బీ చూస్తాం అండి, రగ్బీ. సమ్ టైమ్స్ గోల్ కీపర్ బాల్ ని ఎటు కొడతాడు, అవతల గోల్ కొట్టినట్టు కొడతాడు అనమాట. గేమ్ తెలియనోడికి ఏమనిపిస్తుంది, చూసేవాడు నాలంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇదేంటి బాల్ తన గోల్ కు కొట్టుకోకుండా మరి అపోనెంట్ గోల్ కి ఎలా కొడుతున్నాడు అని ఉంటుంది. కానీ అక్కడ వాడు తెలుసు, ఆడొకడు ఉంటాడు, వాళ్ళోడు ఉంటాడు అనమాట. ఆ లోడ్ క్యాచ్ చేసి మళ్ళా దాన్ని తన గోల్కి కొడతాడు. దేవుడు కార్యాలు అలా ఉంటాయి. మనకి ఎలా కనపడుతుందంటే, దేవుడు ఏంటి గోల్ మన పక్కన ఉంటే బాల్ అటువైపు కొడుతున్నాడు ఏంటి అన్నట్టుగా మనకు కనబడుతుంది. హీ వుడ్ రాదర్ బి రిడ్ ఆఫ్ ఇట్. అది అసలు భరించలేకుండా, అసలు ఆ ట్రాన్సిషన్ మనం చూస్తూ ఉంటే గనక, చాప్టర్ 1 నుంచి 2 నుంచి 3కి వెళ్తా ఉంటే గనక, అసలు ఆ టోన్ కానీ, ఆ మూడ్ కానీ, ఆ బర్డన్ మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవటానికి దీన్ని ఇగ్నోర్ చేయకూడదు, దీన్ని ట్రిమ్ చేయకూడదు, దీన్ని ట్రిబియలైజ్ చేయకూడదు. ఇట్స్ ఎ బర్డెన్ ఆన్ ద ప్రాఫిట్ హార్ట్ బ్రాట్ టు గాడ్స్ ఫీట్. బర్డెన్ ఆన్ ప్రాఫిట్ హార్ట్ బ్రాట్ టు గాడ్స్ ఫీట్. ఆ టైమ్లెస్ క్వశ్చన్స్ లో బిగినింగ్ విత్ హిజ్ ఓన్ సిట్యుయేషన్, మనం చూస్తే గనక, యెహోవా నేను మొర్ర పెట్టినను అన్నాడు. ఆ మాట మళ్ళా ఇంకోసారి రిపీట్ అయింది, ఉందా లేదా? అదే వచనంలో, 2వ వచనంలో 2 సార్లు అంటాడు కదా, నేను నీకు మొర్ర పెట్టినను, ఎన్నాళ్ళు ఆలకింపు పొందు, రక్షింపకి ఉన్నావు అంటున్నాడు అనమాట. ఎన్నాళ్ళు నన్ను ఎందుకు దోషం చూడనిస్తున్నావు, ఎన్నాళ్ళు, ఎందుకు, వై, హౌ లాంగ్ అనేది మనం చూస్తాం అనమాట. అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఈవిల్ అంటే ఏమంటున్నాడు అని అంటే గనక, దోషం ఉన్నది, చుట్టూ బలత్కారం ఉన్నది, ఎటు చూచినా నాశనం ఉన్నది, బలత్కారం ఉన్నది, జగడం ఉన్నది, కలహం ఉన్నది. వర్స్ 3లో మనం చూస్తున్నాం దోషం, నాశనం, బలత్కారం, జగడం, కలహం. అంటే ఏమంటున్నాడంటే, అప్పరెంట్ పాయింట్లెస్నెస్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్. నువ్వేం చేయటం లేదు, నేను మొరపెట్టినా నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపకుండా ఉంటావు. ఐ డోంట్ నో ఫ్రమ్ హౌ లాంగ్ హీస్ ప్రేయింగ్, ఫ్రమ్ హౌ లాంగ్, ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాడో. ఇవే అడుగుతున్నాడు దేవుణ్ణి, అడుగుతూనే ఉన్నాడు. మేబీ యాజ్ వి కమ్ హియర్, ఐ డోంట్ నో ఫ్రమ్ హౌ లాంగ్ యు ఆర్ స్ట్రగ్లింగ్, హౌ లాంగ్ యు ఆర్ క్రయింగ్ ఆన్ టు గాడ్. మొర పెడుతున్నాను, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే క్రయింగ్, కాలింగ్, క్రయింగ్. దేవా హౌ లాంగ్, ఐ డో నాట్ నో. హబక్కూకు లాగా మీరు కూడా ఎంత ఆవేదన పడుతున్నారో నాకైతే తెలీదు. ఇంకా ఏమంటున్నాడంటే, నువ్వు రక్షింపకే ఉన్నావు అని అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే కనుక, నువ్వేలా ఊరకే చూస్తున్నావు, యు ఆర్ డూయింగ్
నథింగ్. యు ఆర్ సింప్లీ సైలెంట్. హబక్కుక్ ఏమన్నాడంటే వైలెన్స్ అరౌండ్, సైలెన్స్ అబౌవ్. ఇంత ఇంత జరిగిపోతుందేవా, యు ఆర్ వెరీ సైలెంట్, నాట్ యాక్టింగ్ అని అన్నాడా లేదండి ప్రవక్త? నా మాటల అక్కడున్నాయా? ప్రవక్త ఉన్నాయండి. అన్నాడా? ఉన్నాయి. అన్నాడు, వైలెన్స్ అరౌండ్ అండ్ సైలెన్స్ అబౌవ్. వైలెన్స్, ఈ మాట 6 times ఈ ప్రాఫెసీలో ఉన్నది. 14 times సామ్స్ లో ఉంటుంది, 7 times ఇన్ ప్రాబ్స్ లో ఉందంట. ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎ కీ వర్డ్ ఇన్ దిస్ బుక్. It doesn't flagrant violence of the moral law by which man injures primarily his fellow men. Continued oppression. Continued oppression. అణిచివేత, అణిచేస్తున్నారు అంతే. దేవుడు వాళ్ళకిచ్చిన అధికారాన్ని, ఆధిపత్యాన్ని అణిచేస్తున్నారు. రాజు ప్రజలను అణిచేస్తా ఉన్నాడు. రాజపక్షంగా అధికారంలో ఉన్న అధికారులు ప్రజలను అణిచేస్తా ఉన్నారు. దేవాలయంలో ఏమన్నా తక్కువ ఉందా అంటే, దేవాలయంలో ఉన్న వాళ్ళు కూడా, దేవుని సేవకులు కూడా ప్రజలను అణిచివేస్తా ఉన్నారు. అణిచివేత, బలత్కారం, అబ్యూస్, కంటిన్యూడ్ అబ్యూస్. ద ప్రాఫిట్ లివ్డ్ ఇన్ ఎ వైలెంట్ సొసైటీ. ఇలాంటి వైలెంట్ సొసైటీ అన్నమాట. He chose to speak in general terms about the endemic, systemic violence all around him. అంటే ఒక ఇన్సిడెంట్ని ఇక్కడ ఏమి డిస్క్రైబ్ చేయట్లేదు, ఎగ్జాంపుల్ ఏమి రాయట్లేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ రాస్తే అది మొత్తం డిస్క్రైబ్ చేయలేదు. అందుకనే ఆ మాటలన్నీ జనరల్ టర్మ్స్ లో వాడాడు. బలత్కారం అనే మాట, దోషం అనే మాట, నాశనం అనే మాట, జగడం అనే మాట, కలహం అనే మాట, సిస్టమిక్ అండ్ ఎండమిక్ వైలెన్స్ గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తామన్నమాట. సో ఇక అందులో అణగదొరక్కబడే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు ఎవరంటే నీతిపరులు. నీతిపరులు, ద రైచియస్. దే వర్ పుష్ టు ద వాల్. They were unnoticed, unsupported, unlamented. Habakkuk world had become plagued with continuous resorting to the law courts to get one's rights. అందుకే ఏమన్నాడంటే 4వ వచనంలో, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను. లా ఏమైపోయింది? ఇలాంటోళ్ళు ధర్మాన్ని ఏం చేస్తున్నారు? లాని ఏం చేస్తున్నారు? అదన్న న్యాయము ఎన్నడూనూ జరగకుండా మానిపోయాను. లా అండ్ జస్టిస్ రెండు కూడా. ఎందుకనంటే భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుంటారు, న్యాయము చెడిపోతుంది. వేర్ ఇస్ జస్టిస్ అన్నాడు. వేర్ ఇస్ జస్టిస్? ద లా ఈజ్ slacked, paralyzed, numbed or slackened. The suggestion is that this may refer to a general pervasive lawlessness in the society. ధర్మం తెలియకపోవటం కాదు, ధర్మశాస్త్రం తెలియపోవటం కాదు, కావాలనే ధర్మాన్ని మేరుతున్నారు. మీరి అదే ధర్మం అని చెప్తున్నారు. Rejecting God's law as the basis for personal and social behavior, resulting in being not simply ignored, but deliberately perverting God's law. న్యాయాన్ని పర్వర్ట్ చేసేస్తా ఉన్నారు. సో we, like Habakkuk, live in a violent world. Are we not living in a violent world? There is violence, హింస,
బలత్కారం. ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, ఇన్ ద పీపుల్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేషన్ ఆఫ్ గాడ్, నాట్ అవుట్ సైడ్. బయట కాదు, సంఘంలోనే, దేవుని సమాజంలోనే, దేవుని సహవాసంలోనే, దేవుని బిడ్డల్లోనే. ఎవరున్నారంటే ఇక్కడ 4వ వచనంలో భక్తిహీనులు. భక్తిహీనులు. దే డెస్పైజ్ గాడ్ అండ్ గాడ్స్ అథారిటీ అండ్ గాడ్స్ వర్డ్. భక్తిహీనులు, నీతిపరులు, రైచియస్. సో we see even in our own world, our own homes, violence in the home. ఇంటిలో గృహహింస అని పేరు పెట్టాం దానికి. వైలెన్స్ ఇన్ ద హోమ్ has become widespread. Husbands to wives, vice versa, but mostly husbands to wives. Parents to children, ఎందుకంటే vulnerable. Husbands to wives ఎందుకంటే భర్తల్ని దేవుడు ఇంటికి యజమానులుగా పెట్టాడు. హెడ్ ఆఫ్ ద హౌస్. దేవుడిచ్చిన ప్రివిలేజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు ఎంతో చక్కగా మ్యాన్ ఆఫ్ ద హౌస్ని ఒక అధికారిగా చేశాడు. హెడ్ ఆఫ్ ద హౌస్, శిరస్సు, యజమాని. అంత మాత్రమే కాదు, యాజకుడు కూడా, నాయకుడు కుటుంబానికి. దేవుడిచ్చిన అధికారాన్ని పిల్లల్ని, భార్యల్ని కాపాడటానిక, పోషించటానిక, సంరక్షించటానిక, దేవునిలో, దేవుని మాటల్లో నడిపించటానిక, లేదా దేవుడిచ్చిన అధికారాన్ని ఆసరాగా చేసుకొని అబ్యూస్ చేయడానిక? వాట్ ఫర్? దట్స్ వాట్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ జూడా. అదే జరుగుతూ ఉంది. We hear increasingly frequent accounts of women being battered by their partners, children being abused by adults. తల్లిదండ్రులు పిల్లల్ని, భర్తలు భార్యల్ని, సమ్టైమ్స్ భార్యలు కూడా భర్తల్ని. అలాంటి వరల్డ్లో మనం ఉంటున్నప్పుడు సో మెనీ క్వశ్చన్స్. నా దేవుడు నన్ను వదిలేశాడా? నా దేవుడు చూడటం లేదా? పరిశుద్ధుడు, పాపాన్ని చూడలేని దేవుడు మౌనంగా ఉంటున్నాడా? పట్టించుకోవట్లేదా? వదిలేశాడా? క్వశ్చన్స్. హిస్ క్వశ్చనింగ్ మీన్స్ ఫెయిత్లెస్నెస్. విశ్వాసం లేదా? హబక్కుక్కి ప్రశ్నలు వేసేటప్పుడు విశ్వాసం ఉంది కాబట్టే ఆ ప్రశ్నలన్నీ దేవుని దగ్గర వేస్తున్నాడు. హిస్ క్వశ్చనింగ్ మీన్స్ టర్నింగ్ బ్యాక్ టు గాడ్. దేవుడిని వదిలేసి వెళ్ళిపోతున్నాడంటే దేవుణ్ణే హత్తుకొని దేవుని దగ్గరే ఉంటున్నాడు. ఈజ్ ఇట్ డెఫియన్స్? నాట్ ఎట్ ఆల్. ఇండిఫరెన్స్? నాట్ ఎట్ ఆల్. డిజానరింగ్ గాడ్? నాట్ ఎట్ ఆల్. బట్ పర్ప్లెక్స్డ్. అలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే రన్ బ్యాక్ టు గాడ్, టు వెంటిలేట్ బట్ నాట్ టు హష్ అప్. To ventilate. Like Habakkuk, we need to start where he begins in dialogue with God. ఒకవేళ బలత్కారానికి, జగడాలకి, కలహాలకి బలే ఎంతో బాధతో educated versus భరించలేక uneducated. ఉంటా ఉంటే గనక Lord, we pray that domestic దేవుని దగ్గరికి వెళ్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని దగ్గరికి వెళ్దాం. హబక్కుకు లాగా దేవునితో మాట్లాడదాం.
ప్రశ్నిస్తూనే ప్రభుతో చెప్దాం. ఎందుకంటే హబక్కుకు లాగా దేవుడు మనల్ని కూడా మన ఫ్రస్ట్రేషన్ నుంచి మనల్ని విశ్వాసానికి తీసుకెళ్తాడు. మన డైలమా నుంచి మనల్ని డివోషన్కి తీసుకెళ్తాడు. మన రెజ్లింగ్ నుంచి మనల్ని రెస్ట్లోనికి తీసుకెళ్తాడు. మన పర్ప్లెక్సిటీ నుంచి ప్రైజ్కి తీసుకెళ్తాడు. కాబట్టి ద థీమ్ ఆఫ్ దిస్ బుక్ ఈజ్ ఫెయిత్. లెట్స్ కంటిన్యూ టు ట్రస్ట్ గాడ్. ఎందుకంటే we have a God who is our Father. We are not fatherless. We are not powerless. We are not helpless. We are not hopeless because we have a God. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా హబక్కుకు లాగా దేవునితో చెప్దాం, దేవునితో మాట్లాడదాం, దేవునికి విన్నవించుకుందాం, ఆ దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని ముఖంలోనికి చూద్దాం. దేవుడు మన మాటలు వినటానికి, మా ప్రార్థనలు వినటానికి, మన పరిస్థితులు మార్చటానికి పూనుకుంటున్న దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆ దేవుని వైపు చూద్దాము. ఆ రీతిగా మన పరిస్థితుల్ని మార్చగలిగిన దేవుడు మనకున్నాడనే విశ్వాసంతో దేవుని వైపు చూద్దాం. ఒకవేళ దేవుణ్ణి కలిగి కూడా, దేవుణ్ణి తెలిసి కూడా భక్తిహీనంగా అయ్యే ప్రమాదం ఉందా అంటే ఉంది. ఎందుకంటే వీళ్ళు అలా భక్తిహీనులు ఎవరో కాదు, వీళ్ళు దేవుని ప్రజలు. కాబట్టి మనం కూడా పరిశీలించుకుందాం. భక్తి గలమని చెప్పుకుంటూ, భక్తి పరులమని చెప్పుకుంటూ, దేవుని సేవకులమని చెప్పుకుంటూ భక్తిహీన బ్రతుకుతో బలాత్కారం చేస్తున్నామా? పశ్చాత్తాపడదాం, దేవుని వైపు చూద్దాం. మే గాడ్ స్పీక్ టు us. మే వి స్పీక్ టు గాడ్. ఓవర్ టు యు మా. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ మేడం. మరి చాలా చక్కని వర్తమానం అందించారు. మరి అదంతా, ఈ వర్తమానం అంతా ఈరోజు అయితే మా హృదయానికి చాలా సమీపంగా ఉంది. హబక్కూకు గ్రంథం ఇంట్రడక్షన్, అవుట్లైన్ చెప్పినందుకు, చాలా చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మేడం. మరి మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలకు వందనం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా హబక్కు గ్రంథం ద్వారా వివరించిన ప్రభా అంశాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ స్థితికైనా, ఏ పరిస్థితికైనా ప్రభా చాలిన దేవుడిలో ఉన్నావయ్యా. మా వ్యక్తిగత జీవితంలో ప్రభా నిరాశ ఉన్నా, ప్రభా దేవతన ప్రభా వ్యాధులు ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా ప్రభా అన్ని పరిస్థితులకి ప్రభా సరిపోయిన దేవుడు నువ్వు ఉన్నావు తండ్రి. సహాయం చేసేయండి దేవతన ప్రభా. వాక్యం చెప్పిన బట్టి ప్రత్యేకంగా ప్రభా దేవతన ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేసేయండి తండ్రి. అదేవిధంగా ఇంకా అనేక స్థలాల్లో వాడబడ్డానికి ప్రభా డాక్టర్ రత్నాగ్రేస్ గారిని ప్రత్యేకంగా వాడుకోమని ప్రార్థన చేస్తాం. అన్న కూడా జ్ఞాపకం చేసుకో. కుటుంబాన్ని దీవించండి ప్రభా. కుటుంబం ప్రభా అనేక మంది యవనస్తుల మధ్య ప్రభా సేవ చేసి ఉండగా, అనేక మందిని ప్రోత్సహించుగా కుటుంబం ప్రత్యేక జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. హబక్కు గ్రంథాన్ని ప్రభా తండ్రి అధ్యయనం చేయడం ద్వారా మాలో ఉన్న దేవతను ప్రభా నిరాశల్ని, నిస్పృహలను ప్రభా విడిచిపెట్టి శక్తివంతమైన దేవుడిని ఉన్నాం, నేను ఆరాధిస్తున్నాం ప్రభా. నువ్వు ఏ స్థితికైనా చాలిన దేవుడు అన్న ముందుకు సాగలిగే భాగ్యం దయచేయమని, విత్తబడి వాక్యాన్ని తండ్రి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా పన్నులు చేయమని వాక్యాన్ని తండ్రి మా జీవితాలకు అనుభవించుకుని ముందుకు సాగే భాగ్యం తెచ్చాను ప్రభా. ఈ విధంగా ప్రతిరోజు నీ వాక్యం వినడానికి తండ్రి ఈ యొక్క వర్చువల్ ఫెలోషిప్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని, వారి కుటుంబాన్ని, సేవను దీవించండి ప్రభా. అదేవిధంగా సహకరిస్తున్న దేవతను ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ని, అదేవిధంగా దేవతను ప్రభా జాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప్ సిస్టర్ గారిని, తేజ అప్రెంటిస్ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ప్రభా కోటి వారిని దీవించండి ప్రభా. అదేవిధంగా ప్రభా అనేక మంది ప్రార్థించే తల్లుల్ని, అదేవిధంగా అనేక మంది ప్రభా ఆరాధించే బిడ్డలు మాకు అనుగ్రహించారు. అందుకంటే వందనాలతో ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. డాక్టర్ విజయ్ కుమార్ గారిని ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ గాయపడిన హస్తంతో బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నీ దాసులు ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, ఆశీర్వాదయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరును ముట్టమని, స్వస్థపరచమని, బలపరచమని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు,
ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు ప్రభా, అదేవిధంగా నీ దీవెనల కోసం ఎదురు చూస్తున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించమని సహాయం చేయమని, మేము చేయవలసిన ప్రతి పనిలో నీ సూటి అయిన మార్గాన్ని చూపించమని, అదేవిధంగా ప్రభా మా పాప తండ్రి నీట్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తూ ఉందయ్యా, నీ కార్యం చేయమని, ఈ రోజు దినంతో మనందరిని దీవించి ఆశీర్వదించి మీరే సకల మహిమకంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకములో నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మా అపరాధములను క్షమించినట్లు మా ప్రార్థనలను క్షమించు, శోధన లేక తప్పించము, ఎందుకంటే రాజ్యము నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసురాలకి పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన రెవరెండ్ జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన రత్న గ్రేస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ఈరోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ముగించుకుందామండి. వందనాలు.